ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమమును మరి కొన్ని నెలలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రయాణము, వారి యొక్క ఆ విడుదల, చెప్పాలి అంటే వాగ్దానపు నెరవేర్పు వారి జీవితాల్లో ఒక్కొక్క అడుగు పడుతున్నప్పుడు జరుగుతున్న సంగతులన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో రాయించి మన ముందు ఉంచాడు దేవుడు. అయితే ప్రాముఖ్యంగా మరి 17వ అధ్యాయంలో ఉన్న భాగాలు మనము గత 2 సెషన్స్ లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనగా 2 ఇంపార్టెంట్ విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, వాటర్ క్రైసిస్ లో ఎలా వారి యొక్క పరిస్థితి ఉంది. రెండవది, యుద్ధ పరిస్థితుల్లో వారి యొక్క పరిస్థితి, యుద్ధ సమయంలో వారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది. మూడవది, వార్నింగ్ అంటే హెచ్చరిక. 3 Wలు మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 17వ అధ్యాయము వాటర్, వార్నింగ్. మనము వాటర్ గురించి చూసాం, వాటర్ క్రైసిస్ గురించి, వార్ క్రైసిస్ గురించి చూసాం. ఇప్పుడు వార్నింగ్ గురించి ఈరోజు సెషన్ లో మనం చూడబోతా ఉన్నాం. దీంతో మరి ఈ యొక్క అధ్యాయాన్ని మనము మరి పూర్తి చేసుకుంటాం. అయితే ఒక్కసారి మనము ఆలోచించిన విషయాలు ఒక్కసారి మరలా మనము కంటిన్యూషన్ కోసం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు మరి వారి యొక్క ప్రయాణము అరణ్యంలో కొనసాగుతూ ఉన్నప్పుడు వారికి ఎదురైన పరిస్థితులు, రెఫదీము అనే ప్రాంతంలో వారికి ఎదురైన మేజర్ క్రైసిస్ గురించి దేవుడు ఆయన యొక్క వాక్యంలో రాయించి ఉంచాడు. ఎప్పుడైతే వారికి ఆ యొక్క వాటర్ క్రైసిస్ ఎదురైనాయో, యాజ్ యూజువల్ గా లేకుంటే వారి యొక్క అలవాటుగా వారు సనగటం, నిందించటం, గొణగటం వారు స్టార్ట్ చేశారు. వాటర్ వారికి అవైలబుల్ గా లేదు అని చెప్పి మరి మోషేను నిందిస్తూ ఉన్నారు, దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మోషే దేవుని వైపు చూస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. సో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చాడు. పర్టికులర్ గా క్రైసిస్ మన జీవితాల్లో వెళ్తూ ఉన్నప్పుడు మనము చూడవలసింది దేవుని వైపు. అలాగే మనము చేయకూడనిది మనతో పాటు ఉన్న వారిని నిందించకుండా ఉండటం. సమస్యను బట్టి పక్కన ఉన్న వారిని మనము నిందించడం అనేది మానుకోవాలి. సమస్య ఏదైనా కానీ, అది ఎటువంటి మేజర్ క్రైసిస్ అయినా కానీ, వెదర్ అది హెల్త్ విషయమైనా అవ్వచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా అవ్వచ్చు, లేకుంటే ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, స్టడీస్ రిలేటెడ్ అయినా, జాబ్ రిలేటెడ్ అయినా, ఏదైనా కానీ మనము నిందించటం మాని దేవునికి ప్రార్థన చేయటం అనేది మోషే దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వారి యొక్క ప్రయాణము దాదాపు 2 నెలలు కూడా దాటలేదు, కానీ ఈ లోపే వారికి అనేకమైన మరి ఇది 4వసారి వారు తిరుగుబాటు చేస్తున్న విధానం మనం చూస్తాం. అటువంటి క్రైసిస్ లో మోషే చేసింది ఒక్కటే, దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు తనకి ఒక సొల్యూషన్ చూపించాడు. ఆ సొల్యూషన్ ఏమిటయ్యా అంటే, ఏదైతే మోషే చేతిలో కర్ర ఉందో ఆ కర్రను తీసుకుని వెళ్ళి ఎదురుగా ఉన్న ఆ బండను కొట్టాలి. కొట్టినప్పుడు దేవుడు ఆ బండకు, మోషే యొక్క కర్రకు మధ్యలో ఉండి ఆయన ఆయన ఆ మధ్యలో ఆయన నలిగి ఆ బండలోంచి మరి జీవజలములు లేకుంటే జలములను పారించిన విధానం మనము చూస్తాం. ఆ ప్రజల యొక్క దాహార్తి మరి వారికి సమృద్ధిగా ఆ సమయంలో దేవుడు వారికి సొల్యూషన్ ఇచ్చాడు. అయితే ఇది దేవుడు ఇచ్చిన సొల్యూషన్ అయితే, ఇశ్రాయేలు ప్రజల యొక్క శోధించుట మాత్రం దేవుడు మర్చిపోలేదు. దాని గురించి స్పష్టంగా ఆ ప్రాంతానికి రెఫదీమ్ అనే ప్రాంతానికి వేరే పేరును కూడా అక్కడ మోషే పెట్టినట్లుగా మనం చూస్తాం. మెరీబా జలములు లేదా మస్పా జలములు. అంటే మన యొక్క స్పందన ఏ విధంగా ఉందో దాన్ని బట్టి దేవుడు ఒక ప్రాంతంలో ఒక పేరు పెట్టిచ్చేస్తాడు. సో గనుక మనము వెళ్తూ ఉన్న మార్గంలో పర్టికులర్ గా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క స్టెప్ నావిగేషన్ వారికి ఇస్తూ, ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు మీరు వెళ్ళాలి, ఈ విధంగానే వెళ్ళాలి అని దేవుడు వారితో ఉండి నడిపిస్తా ఉన్నాడు. కానీ వారు చేసింది ఏమిటంటే, యెహోవా మా మధ్యన ఉన్నాడో లేడో అని శోధించారు. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. బాప్తిస్మం పొంది దేవునితో నడుస్తున్న మన జీవితాల్లో మనము కూడా దేవుడు మాతో ఉన్నాడా, ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి,
ఉంటే నన్ను ఈ యొక్క సిట్యువేషన్ నన్ను ఎందుకు దేవుడు అలౌ చేస్తాడు అని అనేక మార్లు మనము నిందించిన వారముగా మనం ఉన్నామేమో ఈ యొక్క దృష్టాంతాన్ని బట్టి చూసుకోవాలి. ఒకవేళ అటువంటి స్థితి ఏదైనా ఉంటే క్షమాపణ పొంది దేవునితో మరలా ఐక్యపరచబడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నది. ప్రాముఖ్యంగా దేవుని యొక్క బిడ్డలను దేవుడే నడిపిస్తాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. దానికి మించి విలువైనది ఇంకేదైనా ఉంది అంటే దేవుడు అన్నాడు, ఒక్కటే సమస్తం మీకు ఇచ్చేశాను, సమస్తం మీకు ఇచ్చేశాను అని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. గనుక మన జీవితాల్లో ఆయన అలౌ చేస్తున్న ప్రతి సందర్భాల్లో దేవుడు మనతో ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడూ మనం మర్చిపోవద్దు. మనము అగ్నిలో ఉంటే అగ్నిలో దేవుడు మనతో ఉన్నాడు. మనము సింహాల బోనులో ఉంటే సింహాలతో ఆ బోనులో పాటు దేవుడు మనతో ఉన్నాడు. మనము ఎడారిలో ఉంటే ఎడారిలో దేవుడు మనతో ఉన్నాడు. నడి సముద్రంలో ఉంటే నడి సముద్రంలో దేవుడు మనతో ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా మన జీవితాల్లో మర్చిపోవద్దు. సో ఆ విషయాన్ని బట్టి వారు శోధించి మరి చాలా మంది రాలిపోయారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ దృష్టాంతాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ది వాటర్ క్రైసిస్, రెండోది వార్ క్రైసిస్. మరి సమృద్ధి అయిన నీరు తాగి మరి సేద తీరుతూ ఉన్న ఇశ్రాయేలు ప్రజల జనాంగం మీద ఒక్కసారిగా శత్రు సమూహమైన అమాలేకీలు ఏ విధమైన ప్లాన్ లేకుండా, లేకుంటే ఏ విధమైన హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా వారి మీద దాడి చేయటం జరిగింది. వారి మీద దాడి చేయటం అనేది అది ఏ విధంగా కూడా ఆమోదయోగ్యం కాదు. పాతకాల యుద్ధ పరిస్థితులు మనం చూసినా ఏదైనా ఒక యుద్ధానికి సిద్ధపాటు లేకుంటే దానికి చాలా వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ప్రతి దేశం వేరే దేశం మీద యుద్ధం చేయటానికి. కానీ యుద్ధమే తెలియని ఈ జనాంగం మీద అమాలేకీలు దాడి చేయటం అనేది మనం చూస్తాం. ఆ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఆ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనేది మోషే అక్కడ చూపించిన మాదిరిని మనము చూస్తాం. మోషే ఇమీడియట్ గా యెహోషువతో పాటు కొంతమందిని ఏర్పరచుకుని నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేను కొండ మీద ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడో అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు విజయం వస్తా ఉంది. ఎప్పుడైతే మోషే చేయలేకపోతా ఉన్నాడో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతా ఉన్నారు. ఆ కొండ మీద అదే రీతిగా చూస్తా ఉన్నాడు యుద్ధ స్థితిని. కానీ తన చేతులు బరువెక్కుతా ఉన్నాయి. ఎంత కష్టంగా తను ఆ చేతులను పైకి లేపాలని ప్రయత్నించినా తన వల్ల కావట్లేదు. తను ఎప్పుడైతే దింపుతా ఉన్నాడో అప్పటి వరకు గెలుస్తున్న వారు ఒక్కసారిగా అక్కడ ఉన్న పరిస్థితి తారుమారవుతా ఉంది. అప్పటి వరకు యెహోషువ కత్తి ఎదర జనులను చంపుతూ ఉండగా వారు యెహోషువ మీదకి దాడికి వస్తా ఉన్నారు, లేదా ఇశ్రాయేల్ ప్రజల మీదకి దాడి వస్తా ఉన్నారు. చూస్తూ చూస్తూ కళ్ళ ముందు వాళ్ళని మరణానికి అప్పగించడం మోషేకి ఇష్టం లేదు. కానీ కష్టపడుతూ ఉన్నాడు. ఎంత ప్రయత్నిస్తా ఉన్నా తన చేతులు నిలుపలేకపోతా ఉన్నాడు. యుద్ధం హోరాహోరీగా జరుగుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే యుద్ధ గమ్యాన్ని లేకుంటే ఇశ్రాయేల్ ప్రజల విజయాన్ని మార్చిన ఒక సన్నివేశాన్ని మనం గత వారం మనం చూస్తూ వచ్చాం. జీవానికి మరణానికి, విజయానికి ఓటమికి మధ్యలో జరుగుతున్న ఈ యొక్క యుద్ధంలో మోషే యొక్క ప్రార్థన యుద్ధ గమ్యాన్ని మారుస్తా ఉంది. ఈ స్థితిని గమనిస్తూ ఉన్నారు ఆ కొండ మీద ఉన్న అహరోను, హూరులు. వారు వెంటనే మోషేను ఒక రాయి మీద కూర్చుండబెట్టి మరి సాయంకాలం వరకు మోషే యొక్క చేతులు నిలకడగా ఉండటానికి వారిద్దరూ తమ తమ భుజాలను మోషే చేతులకు మరి ఒక చేయూతగా వారు ఇచ్చారు. చెప్పాలి అంటే వారి భుజాలు సపోర్ట్ చేసిన కారణాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధంలో గెలిచారు. లేదు అంటే మోషే అప్పటికే శక్తిహీనుడు అయిపోయాడు. ఉదయం నుంచి అదే రీతిగా ఆ ప్రజల యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూస్తూ ఉన్న మోషే శక్తిహీనుడు అయిపోతూ ఉన్నప్పుడు వీరిద్దరి యొక్క సపోర్ట్ని బట్టి అక్కడ యుద్ధము వారు గెలవటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ మధ్యవర్తిత్వం లేకుంటే తోడ్పాటు అనేది చాలా మరి ఎంతో ప్రాముఖ్యమైనది అని మనము గత సెషన్లో మనము చూస్తూ వచ్చాం. ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఒకవేళ అక్కడ మధ్యవర్తిత్వులు లేకపోతే, సపోర్ట్ చేసే అహరోను, హూరులు లేకపోతే మోషే తన యొక్క ప్రార్థనను కొనసాగించలేకపోయేవాడు. గనుక సహాయము ఇద్దరి దగ్గర నుంచి తీసుకోవటం వల్ల, ముగ్గురు కలిసి ప్రార్థన చేయటం వల్ల యుద్ధము గెలవటం జరిగింది.
ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసాం. మనము ఇద్దరికి సహాయం మనము మనకి ఇద్దరు సహాయం చేయటం అనేది ఒక దశ అయితే, లేదు మనం వెళ్ళి వేరే వారికి సహాయకరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు దేవుడు. వారి యొక్క ప్రార్థన వింటానన్నాడు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని కొండ మీద మోషే చేస్తున్న ప్రార్థన మాదిరి మన దేశంలో జరుగుతున్న పరిస్థితులను మనం ఒక్కసారి ఆలోచన చేసి మనం ప్రార్థన చేసినట్లయితే దేశంలో శత్రువుకు అలాగే ఆయన బిడలకు మధ్యన జరుగుతున్న ఆ యొక్క యుద్ధంలో అనేక మందిని మనము రక్షించగలుగుతాం. ఈరోజు మన యొక్క ప్రార్థన లేక సహాయం లేని కారణాన్ని బట్టి అక్కడ ఎంతో మంది మరణానికి అప్పగించబడతా ఉన్నారు. మరణం అంటే ఆత్మీయమైన మరణం. ఆ మరణము ఒక్కసారి సంభవిస్తే మరలా తిరిగి తీసుకోలేని పరిస్థితి. చూస్తూ చూస్తూ జనులు కళ్ళ ముందు నశించిపోతూ ఉంటే మోషే ఆగలేకపోయాడు. అహరోను హూరులు ఆగలేకపోయారు. గనుక వారు శ్రమించి సూర్యుడు అస్తమించు వరకు మోషే చేతులు నిలకడగా ఉండటానికి, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళటానికి దేవుడు కార్యం చేశాడు. సో మనము దీన్ని మాదిరిగా తీసుకుని వార్ సిచ్యువేషన్ లో ఉన్న మన దేశాన్ని జయించడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఓడిపోవటానికి కారణం శత్రువు కాదు. ఓడిపోవటానికి కారణం వితౌట్ ప్రేయర్. దేశంలో ఒకవేళ ఓటమి జరుగుతూ ఉంది అంటే, ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త వెళ్ళలేదు అంటే దానికి కారణం ప్రేయర్ లేకపోవటం, శత్రువుది కాదు కారణం. శత్రువు ఓడిపోవటానికి అంటే మనం ప్రార్థన చేస్తే శత్రువు ఓడిపోతా ఉన్నాడు, మనం ప్రార్థన ఆపితే శత్రువు గెలుస్తా ఉన్నాడు. సో రీజన్ లేదా కీ ఏదైనా విజయానికి ఒక దిశ మార్చేది ప్రార్థనలోనే ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈ విషయం మనకి అర్థమైతే, మనం ఇంకా దానికి ఎక్కువగా భారంగా మనం చూడగలిగితే తప్పనిసరిగా మధ్యవర్తిత్వ ప్రార్థనకు మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. అయితే వాటర్ క్రైసిస్ లో దేవుడు వారికి సహాయం చేశాడు. వార్ క్రైసిస్ లో మరి మోషే అంటే మనిషి దేవుని యొక్క భాగస్వామ్యం ద్వారా, అంటే ప్రార్థన ద్వారా, మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా దేవుడు వారికి సహాయం చేశాడు. సో దేవుని యొక్క కార్యాలు జరగటానికి ఆయన వెంబడించే ఆయన బిడ్డల యొక్క సహకారము కూడా దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. ఒకవేళ అక్కడ మోషే ప్రార్థన చేయకపోతే యుద్ధ పరిస్థితి వేరేలా ఉండేది. ఒకవేళ మోషే ప్రార్థన చేయకపోతే వాగ్దానం పొందుకోవాల్సిన వారు యుద్ధంలో నశించిపోవాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ మనము ఇఫ్ కండిషన్స్ అప్లై చేసుకుంటే, వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్, వితౌట్ అవర్ సపోర్ట్, గాడ్స్ కమిషన్ అనేది అది అకాంప్లిష్ అవ్వదు. సో ప్రతి ఒక్కరికి దానిలో బాధ్యత ఉంది. ప్రతి దేవుని బిడ్డకు దాన్ని మనము ఆలోచన చేసి మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ను మనము ఎప్పుడు కూడా దేవుని రాజ్యవ్యాప్తి కొరకు మనము ముందుండాలి. అందుకే దేవుడు ప్రతిదినము ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక అని మనకు ప్రార్థనలో నేర్పించాడు. దాని అర్థం ఏమిటంటే, దేవా నీ రాజ్యము రావాలి, దానికి నా వంతు సహాయము నేను చెయ్యాలి. దేవుడు ప్రార్థన నేర్పాడు, ప్రార్థనతో పాటు బాధ్యతను నేర్పాడు. సో ప్రతి ప్రాంతంలో శత్రువు అనే బంధకాల నుంచి మరి మన సహోదరులు, మన యొక్క దేశ నివాసులు అందరూ కూడా ఆ బంధకాల్లో నుంచి విడిపించబడి జీవము వైపు నడిపించబడాలి. ప్రతి ఒక్కరి ఆశ కూడా అదే. కానీ అపవాది వారి యొక్క కళ్ళకు గుడ్డితనము కలగజేసి వారిని జీవం వైపు నడవనీయకుండా ఆ చీకట్లోనే వారిని మరణించేలాగా వాడు చేస్తూ ఉన్నాడు. తెలియకయే వారందరూ నశించిపోతూ ఉన్నారు. తెలిసిన మనము ప్రార్థనతో మరి ముందుకు కదలాలి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తా ఉంది. ఈరోజు 3వ భాగాన్ని మనము చూసినట్లయితే, 3వ భాగము చాలా చిన్న భాగమే, కానీ ఎంతో దానిలో అర్థము లేకుంటే దాని యొక్క తాత్పర్యాన్ని లేకుంటే దానిలో ఉన్న దేవుడు ఆ విషయాలు రాయించిన విధానాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనిద్దాం. 14 నుంచి 16 వచనాలు మనము చూస్తే దేవుడు ఒక వార్నింగ్ సైన్ లాగా ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనము గమనిద్దాం, దానిలో ఉన్న భావాన్ని మనం గ్రహిద్దాం. 14 నుంచి 16 వచనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువాకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి
అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. 3 వచనాలు, ఒక్కొక్క వచనం మనము జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి వచనంలో యుద్ధము గెలిచారు. దేవుని యొక్క కృపను బట్టి, మరి మధ్యవర్తిత్వ ప్రార్థనను బట్టి యెహోషువతో పాటు వెళ్ళిన ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా అమాలేకీయుల్ని తరిమి కొట్టారు. చాలా మందిని వారు హతం చేశారు. యుద్ధము, ఇశ్రాయేల్ ప్రజలు మొట్టమొదటి యుద్ధము, అననసుడుగా వచ్చిన యుద్ధాన్ని గెలిచిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట, అప్పుడు యెహోవా మోషేతో నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచి వేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవుని యొక్క ప్లాన్ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమని? అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా, అంటే భూమి మీద ఇంకెవ్వరు అమాలేకీయులు ఉండకుండా నేను వారిని బొత్తిగా తుడిచివేస్తాను. అంటే కంప్లీట్ గా వారిని ఈ యొక్క ఎర్త్ లో నుంచి చెప్పాలి అంటే ఈ ప్లేస్ లో నుంచి వారిని తీసివేస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్పి ఏమంటూ ఉన్నాడంటే, జ్ఞాపకార్థముగా గ్రంథములో రాసి యెహోషువకు వినిపించుము. సో గాడ్స్ ప్లాన్ ఏంటి, అది ఎవరికి చెప్పాలి, ఎలా రాయాలి, ఈ 3 విషయాలు అక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దాన్ని ఒక బుక్ లో స్పష్టముగా వ్రాయి అని మోషేకు చెప్తా ఉన్నాడు. రెండవది దాన్ని యెహోషువకు వినిపించమంటా ఉన్నాడు. మూడవది ఆ యొక్క భవిష్యత్ ప్లాన్ ఏంటో చెప్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు అమాలేకీయుల మీద ఈ విధముగా ఆయన మరి యుద్ధాన్ని ప్రకటించాడు అని మనము చూస్తే, అమాలేకీయులు మొట్టమొదటి దేశం ఇశ్రాయేల్ మీద యుద్ధము చేయటానికి వచ్చింది. మొట్టమొదటి దేశం ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి వచ్చింది. వారు వచ్చిన కారణం ఎటువంటి కారణం లేదు. నార్మల్ గా వెళ్తున్న వారి మీద అన్యాయముగా, లేకుంటే ఒక బ్రూటల్ అటాక్ చేసినట్టు చేశారు వారు. సో దానికి వారు తగిన శిక్ష వారు అనుభవించాలి. అలాగే వాళ్ళు చేసిన యుద్ధం ఎవరి మీదో కాదు, దేవుని ప్రజల మీద, అంటే ఈక్వల్ టు దేవుని మీద. ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి దేశం ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధం ప్రకటించి వచ్చింది. రెండవది, వాళ్ళు వితౌట్ ఎనీ రీజన్ ఒక అన్యాయంగా వారి మీద దాడి చేశారు. మూడవదిగా, వారు దాడి చేసింది ఎవరో కాదు, ఇశ్రాయేల్ ప్రజల మీద. ఈ 3 రీజన్స్ ని బట్టి దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, దీన్ని జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి యెహోషువకు వినిపించు. దీన్ని అంటే ఒక వార్నింగ్ సైన్ లాగా దీన్ని వ్రాసి ఉంచు. దేవుడు ధర్మశాస్త్రం రాయమన్నప్పుడు చాలా ప్లేసెస్ లో మోషేను ఈ విషయాలు రాయి, ఈ విషయాలు ఇలా ఉండాలి, ఈ విషయాలు ఇలా ఉండాలి అని చెప్పడం మనం చూస్తాం తర్వాత భాగాల్లో. అయితే ఈ పర్టికులర్ విషయం మాత్రం దీన్ని ఒక వార్నింగ్ సైన్ లాగా ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అరణ్య మార్గంలో నార్మల్ గా వెళ్తున్న జనాంగం మీద, స్త్రీల మీద, చిన్న బిడ్డల మీద ఇష్టానుసారంగా దాడి చేసిన విషయాన్ని మనుషులు మర్చిపోతారేమో గాని నేను మర్చిపోను అని దేవుడు, అది ఒకవేళ మర్చిపోతారేమో దీన్ని వ్రాసి తర్వాత కనానులోనికి వెళ్ళబోయే యెహోషువకు వినిపించు అని స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైనా మన మీద వితౌట్ ఎనీ రీజన్ మన మీద అటాక్ చేస్తే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. వితౌట్ ఎనీ రీజన్ ఆ విషయంలో దేవుడు వారి మీద యుద్ధం చేస్తాడు. ఈ విషయాన్ని మనము దేవునికి అప్పచెప్పి వదిలివేయాలి. సో దేవుని యొక్క సమయము, ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 12 అనుకుంటా బహుశా, పగ తీర్చుకునుట నా పని. సో మనము ఆ పగ తీర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తే మనము బహుశా గెలవచ్చు, గెలవలేకపోవచ్చు. కానీ దేవుని యొక్క సమయంలో దేవుడు దాన్ని చేస్తే దాన్ని తప్పనిసరిగా మనం గెలుస్తాం. అందుకే దేవుడు సమయం కొరకు ఆయన ఎప్పుడు ఎదురు చూస్తాడు. ఇంత బ్రూటల్ అటాక్ చేసిన ఈ అమాలేకీయుల్ని దేవుడు ఇంకా బ్రతకనిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క కృప, లేకుంటే దేవుని యొక్క క్షమాగుణం ఎలా ఉంటుందంటే, కొన్ని తరాల వరకు వారు బ్రతుకుతారు, కానీ వారు చేసిన దానికి తగిన శిక్ష అయితే వారు అనుభవిస్తారు. సో అమాలేకీయుల దేశం ఏ విధంగా నాశనం అయిందో
తర్వాత మనం చూస్తాం. అయితే జాగ్రత్తగా గమనిద్దాం. మన మీద ఎవరైనా అటాక్ చేసిన వారిని దేవుడు ఆయన హెచ్చరిక వారికి ఇస్తూనే ఉంటాడు. హెచ్చరిక వారికి ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి వారు దాన్ని సరిగా గమనిస్తే దానికి సరైన స్పందనగా వారు మారుతారు. కానీ దానికి సరిగా గమనించని కారణాన్ని బట్టి పనిష్మెంట్ వైపు వెళ్ళిపోతా ఉన్నారు. సో రెండవ వచనం మనం చూస్తాం. ఒకటి ఫస్ట్ది వార్నింగ్ అని దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు. రెండవది 15వ వచనంలో మనం చూస్తే, తరువాత మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు చాలండి 15వ వచనం. అక్కడ మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, యెహోవా నిస్సి కింద ఫుట్ నోట్ లో మనము చూసినట్లయితే అనగా ధ్వజం. ధ్వజం ఎవరు, ఈ యుద్ధంలో ధ్వజం ఎవరు అని మోషే ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమిటంటే ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. నా యొక్క విజయము నా దేవుడు. ఈ అనుభూతి ఎక్కడ మనకు దొరుకుతుందంటే కేవలం రెహబోతులోనే దొరుకుతుంది. ఎందుకంటే సడన్ గా అటాక్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో మనము నిలవబడినప్పుడు, దేవుడు మనకి విజయం ఇచ్చినప్పుడు ఆ కృతజ్ఞత అంతా ఇంత కాదు. ఎందుకంటే అది విక్టోరియస్, అది విజయానికి సంబంధించిన కృతజ్ఞత. ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని హైయెస్ట్ ప్లేస్ లో ఎత్తిన బ్యానర్, లార్డ్ ఈజ్ మై బ్యానర్. ఆయన యొక్క బ్యానర్ ఎక్కడుందంటే హైయెస్ట్ ప్లేస్ లో ఉంది. అది లిఫ్టెడ్ హై అన్నమాట. దానికి మనము ఏ విధంగా దాన్ని మనము ఆలోచన చేయాలి అంటే దానికి కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ ఒక పరిస్థితి వారికి ఎదురైంది. అదేమిటయ్యా అంటే ప్రజలు శోధించిన కారణాన్ని బట్టి చనిపోతా ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేకి ఇచ్చిన ఒక సొల్యూషన్ ఏమిటంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయం 8వ వచనంలో, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఎక్కడైతే ఎత్తబడిన ఆ యొక్క ఇత్తడి సర్పం ఉందో దాని వైపు ఎవరైతే చూస్తారో ఆ సర్పపు ఆ పాము కాట్లకు బలి అవుతున్న వారందరూ కూడా ఎప్పుడైతే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు. మనకు ఈ యొక్క సొల్యూషన్ కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ దేవుడు దానిలోనే వారికి జీవాన్ని పెట్టాడు. ఎక్కడైతే దేవుని యొక్క నామము ఎత్తబడిందో, ఎక్కడైతే హైయెస్ట్ ప్లేస్ లో దేవుని యొక్క నామం ఎత్తబడిందో దాని వైపు చూసినప్పుడు విజయము దేవుడు ఇస్తాడు. ఇదే మాటను యేసు ప్రభువారు ఆయన యొక్క పరిచర్యలో గుర్తు చేస్తూ, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారు రక్షణ పొందుతారు అన్న మాటను మనకు జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని కూడా మనము చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము ఒకసారి మనము చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం మనము చూస్తాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఒక అరణ్యంలో సర్పము ఎత్తినప్పుడు అక్కడున్న జనులందరూ ఎలాగూ చూసి విశ్వసించి నశించక వారు జీవం పొందుకున్నారో, అలాగే మనుష్య కుమారుడు యేసు ప్రభువారు ఆయన ఎత్తబడినప్పుడు ఆయన అనేక మందిని ఆయన ఆకర్షించుకుంటాడు, అనేక మందిని ఆయన రక్షించాడు. సో దేవుని యొక్క నామము ఒక బ్యానర్ గా ఎత్తబడినప్పుడు దానిలో ఉండే ఆ విజయాన్ని విశ్వసించిన వారు పొందుకుంటారు. ఎవరు పొందుకుంటారు అంటే విశ్వసించిన వారు పొందుకుంటారు. పైకెత్తబడినప్పుడు విజయం. అందుకే కీర్తనకారుడు అంటాడు కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, 60వ అధ్యాయము 4వ వచనంలో, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీవొక ధ్వజము ఇచ్చి ఉన్నావు. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై. అలాగే యెషయా గ్రంథము 11వ అధ్యాయము
యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనంలో మనము చూసినట్లయితే చూడండి, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేదురు. మనకు ఒక ధ్వజముగా నిలబడే యేసు ప్రభు వారి దగ్గర ఆ దినమున, ఏ దినమున మిలీనం రూల్లో, అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన మరి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయనే ఒక ధ్వజం. ప్రజలందరికీ ఎవరైతే రక్షింపబడ్డారో వారందరికీ ఆయనే ధ్వజం. ఇక్కడ మోషే అంటా ఉన్నాడు, నా విజయము నేనెత్తిన కర్ర కాదు, లేకుంటే ఇశ్రాయేలీలు కాదు, కానీ మై విక్టరీ ఈజ్ మై గాడ్. లేకుంటే నా విజయము యేసు ప్రభువారు, నా ధ్వజము ఆయనే, ఆయన్ని నేను ఎత్తి చూస్తా ఉన్నాను కాబట్టి నేను విజయం పొందుకుంటా ఉన్నాను. యెహోవా నిస్సి, ఆ రెవల్యూషన్ రావాలి అంటే యుద్ధ పరిస్థితుల్లో దేవుని యొక్క నామాన్ని ఎత్తి పట్టినప్పుడు, ఆ ఎత్తి పట్టిన నామము ఒక ధ్వజముగా మనము చూస్తూ ఉన్నప్పుడు ఇది మనము ఆ యొక్క అనుభూతిలోనికి వెళ్తాం. ఆ అనుభూతిలోనికి మనం వెళ్తాం. ఈ యొక్క పవర్ అంతా ఎక్కడ దొరికింది అంటే, ఈ దేవుని యొక్క పవర్ ఇల్లుస్ట్రేట్ అవ్వాలి అంటే దేవుని ఒక ధ్వజముగా మనము చూసినప్పుడు అక్కడ మన జీవితాల్లో యుద్ధ పరిస్థితుల్లో విజయం సాధిస్తాం. అందుకే అందుకే దేవుడు అడుగుతాడు ఎప్పుడు, దేవుని యొక్క ధ్వజము ఎత్తబడాలి అంటే మనుషుల యొక్క సహాయం కావాలి. జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని యొక్క ధ్వజము అంటే యెహోవా నిస్సి రెవల్యూషన్ రావాలి అంటే ఆయన బిడ్డల యొక్క సహాయం కావాలి. మోషే మోషే బృందం, అలాగే యెహోషువ బృందం. దేవుని యొక్క ధ్వజము ఎత్తబడాలి అంటే మోషే బృందం, యెహోషువ వీళ్ళందరూ వారు కలిసి పనిచేసినట్లుగా ఈరోజు దేవుని యొక్క ధ్వజాన్ని అనేక మంది చూడాలి అంటే ఇక్కడ చాలా మంది బృందం మనం పనిచేయాలి. వారెవరో కాదు, మనము ఆ ధ్వజాన్ని ఎత్తినప్పుడు, ఆ ప్రార్థనా ధ్వజాన్ని, లేకుంటే దేవుని యొక్క నామాన్ని మనము ఎత్తి పట్టుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు నశింపక ఆ సిలువ వైపు చూసి విశ్వాసంతో రక్షణ పొందుకుంటారు. ఆమేన్. ఎంతో మంది ఆ సిలువ వైపు చూసి ఎత్తిన ఆ నామాన్ని, ఆల్రెడీ దేవుడు చేసిన కార్యాన్ని ఒక్కసారి వారు చూస్తారు. సర్పపు కాట్లకు చనిపోతున్న వారు ఆ ఇత్తడి సర్పాన్ని చూసి ఎలా జీవించారో, ఈరోజు అపవాది బంధకాలలో, మరణదాశ బంధకాలలో మగ్గిపోతున్న వారు సిలువ వైపు చూసి అనేక మందిని మనుష్య కుమారుడు ఆకర్షించుకుంటాడన్న వాగ్దానము మనము నెరవేరుస్తాం. దీనికి కావాల్సిందల్లా ఆయన నామాన్ని, ఆయన ధ్వజాన్ని ఎత్తిపట్టడం. ఆయన నామంలో విజయం ఉంది. యెహోవా నిస్సి అంటేనే విజయం. మనం బ్యానర్ ఎక్కడ లేపుతామండి? యుద్ధం గెలిచిన తర్వాత ఫ్లాగ్ లేపుతాం, అంతేనా? ఆ ప్రాంతంలో ఫ్లాగ్ జెండా పాతాలి అంటే యుద్ధం గెలవాలి. యుద్ధం గెలిచిన తర్వాతే ఆ బ్యానర్ మనం లిఫ్ట్ చేయగలం. ఏదైనా మనము చూస్తాం కదా, పాతకాలంలో యుద్ధాలు గెలిచిన తర్వాత, ఒక దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో వీరి దేశానికి సంబంధించిన జెండాలు పాతడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ దేశాన్ని మనం వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేశారు లేదా స్వతంత్రించుకున్నారు అని ఒక చిరునామా ఇవ్వటానికి. ఈరోజు ఒక్కటే గురి ఏంటంటే, ఆల్రెడీ విజయం పొందిన ఒక జెండా మన చేతిలో ఉంది. దాన్ని మనం ఎత్తి పడితే అనేక మంది ఆ జెండాను చూసి మన దేశం మొత్తం కూడా ఆ జెండాను వారు ధ్వజముగా ఎత్తుకుంటారు. ఆ మిలీనియం రూల్లో అందరూ ప్రభు వారి దగ్గరికి వస్తారంట ధ్వజముగా. అనేక మంది జనులు పోగు చేయబడి ఆ దినమున ప్రజలకు నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు. అంటే దేవుని దగ్గరికి వచ్చేస్తారు అందరూ. సో ఈ కార్యం మనం చూడాలి అంటే రెఫదీము అనుభవాల్లో ధ్వజాన్ని మనం లేపాలి. ఎందుకంటే మనము యుద్ధ పరిస్థితుల్లోనే ఉన్నాం. ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోతాం. మనం వెళ్తున్నది యుద్ధ పరిస్థితులే, కానీ మనము ధ్వజాన్ని లేపని కారణాన్ని బట్టి మనం పొందుకోవట్లేదు. సో కృతజ్ఞత అనేది మనము లేపిన ధ్వజాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనము మరి ఎంతో ఆనందంగా దేవుణ్ణి స్తుతించగలం. అందుకే మోషే ఇక్కడ మొట్టమొదటిగా బలిపీఠం కట్టిన అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి మన పితరులు, అప్పటి వరకు పితరులు కట్టిన తర్వాత, యాకోబు తర్వాత, మరి తర్వాత ఆది కాండంలో మనము చూస్తే ఇదే మొట్టమొదటి బలిపీఠం. సో ఆ బలిపీఠము అనుభూతులు మనకి ఎప్పుడు వస్తాయంటే మనము నిజముగా పార్టిసిపేట్ చేస్తే. ఎర్ర సముద్రపు అనుభవాల్లో బలిపీఠాలు రావండి. ఎందుకంటే ఎర్ర సముద్రపు అనుభవాలంతా దేవుడే పక్షాన
కార్యం చేసేసాడు. ఎర్ర సముద్రపు అనుభవాల్లో జస్ట్ నుంచుని చూడటమే. నువ్వు నిలుచుని చూడు, దేవుడు చేసే కార్యాలు చూస్తావని దేవుడు మోషే ద్వారా మాట్లాడినట్లుగా అక్కడ కేవలం మనము జస్ట్ స్టాండ్ ఫామ్ అంతే. కానీ రెఫదీం అనుభవాల్లో యుద్ధం చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే మనము ధ్వజమును, ఆ బలిపీఠపు అనుభూతిలో మనం వెళ్తాం. ఇది చాలా, దీనిలో మన పార్టిసిపేషన్ కోరుతా ఉన్నాడు. ఎర్ర సముద్రం చీల్చటంలో దేవుడు కార్యం చేస్తే, రెఫదీంలో యుద్ధం గెలవడానికి శత్రువుల మీద దేవుడు మన యొక్క పార్టిసిపేషన్ అడుగుతా ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ బ్యానర్ ఎవరిదో కాదు, ఇశ్రాయేలుది కాదు, మోషేది కాదు, యెహోషువాది అంతకంటే కాదు, ఇది దేవుని యొక్క ధ్వజము. ఈ ధ్వజము అనేక మంది చూడాలి అంటే దీన్ని మనము లేపాలి. ఆ లేపిన అనుభూతిలో కృతజ్ఞతతో చెప్తూ ఉన్నాడు. మోషే ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇది యెహోవా నిస్సి, ఇది రెఫదీము, లేకుంటే ఆ మెరీబా, మస్పా, ఈ అనుభవాలు ఇప్పుడు పోతా ఉన్నాయి. నాకు ఇప్పుడు వచ్చే అనుభవం ఏంటంటే ఇది యెహోవా నిస్సి అనుభవం. చూడండి, దేవుడు ఏ విధంగా మనకు ఆయన బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క విధంగా. వాటర్ చేదైనప్పుడు ఒక విధంగా, ఆహారం లేనప్పుడు ఒక విధంగా, ఎర్ర సముద్రంలో ఒక విధంగా, ఇక్కడ రెఫదీంలో ఇంకొక విధంగా. దేవుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఆయన బయలుపరుచుకుని ఆయన మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తా ఉన్నాడు. పర్టికులర్ గా రెఫదీం అనుభవంలో ఆయన ధ్వజాన్ని మనము లేపాలి అంటే మధ్యవర్తిత్వ ప్రార్థన, అలాగే ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ విజయాన్ని మనము ప్రజలందరికీ చూపిస్తూ, దిస్ ఈజ్ అవర్ ఫెయిత్, దిస్ ఈజ్ అవర్ విక్టరీ, ఇదంతా మాకు క్రీస్తులో సాధ్యమైంది అని మనము ఆ శత్రువుల మధ్యలో దీన్ని చూపిస్తా ఉన్నప్పుడు అనేక మంది ఆ జెండాను చూసి ప్రభు వైపు నడిపించబడతా ఉన్నారు. చివరికి మనము చూసినట్లయితే 16వ వచనంలో, 14వ వచనంలో దేవుడు వార్నింగ్ ఇచ్చి రాయించమన్నాడు. 15వ వచనంలో మోషే కృతజ్ఞత, దేవుని యొక్క ధ్వజాన్ని ఎత్తి ఆరాధిస్తా ఉన్నాడు. 16వ వచనంలో మనం చూస్తే, అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనెను. తరతరముల వరకు యుద్ధమనెను. కింద ఫుట్ నోట్ లో, తన చెయ్యి యెహోవా సింహాసనం వైపు నుంచి తరతరముల వరకు అమాలేకీలతో యుద్ధమనెను. అమాలేకీల గురించి మనం చూసాం. వాళ్ళు మొదటి నేషన్ గా వీళ్ళ మీద అటాక్ చేశారు. చాలా షేమ్ వాళ్ళు కూడగట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, వారి దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఈవెన్ ఈ విషయాలు తర్వాత భాగాల్లో మనము దేవుని యొక్క వాక్యంలో రాయించబడ్డాయి. కానీ వారు యుద్ధం చేసింది దేవునికి వ్యతిరేకంగా, ఎట్ ద సేమ్ టైం దేవుని యొక్క సింహాసనమునకు విరోధంగా వారు చేయి వెత్తారంట. దేవుడు ఈ విషయంలో ఇక్కడ రెఫదీము అనుభవంలో వారిని స్పేర్ చేశాడు. చాలా మంది పారిపోయారు, యుద్ధంలో నుంచి పారిపోయారు. మరలా వారందరూ కూడా ఒక ప్రజగా నడుస్తా ఉన్నారు. అయితే వారి యొక్క స్థితి చూడండి, ఒక్కసారి వారు చేసిన దానికి రియలైజేషన్ పోయి, వారి తర్వాత తరాలు అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలకి అగనెస్ట్ గానే వారు చేశారు. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, నేను జాగ్రత్తగా గమనిద్దాం. మనము చూసినట్లయితే ఈవెన్ బిలాము ప్రవక్త ఇశ్రాయేలీలను శపించమని బాలాకు తీసుకువచ్చినప్పుడు కూడా ఒక మాట అంటాడు. ఆ ప్రవచనం ఒకసారి మనము చూద్దాం, చూసిన తర్వాత ముందుకు వెళ్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. మరియు అతడు అమాలేకీల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లనెను, అమాలేకు అన్య జనములకు మొదలు, వాని అంతము నిత్య నాశనమే. దేవుడు ప్రవచన రూపకంగా చెప్తా ఉన్నాడు, ఉపమాన రీతిగా ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. అమాలేకులు ఎవరంట? అన్య జన్ములకు మొదలు, అంటే ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా నిలిచిన ఒక దేశానికి వారు మొదటి సూచనగా కనబడతా ఉన్నారు. కానీ వారి అంతము నిత్య నాశనమే. అంటే దేవుని యొక్క మాట సంఖ్యాకాండంలో, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఏదైతే చూస్తా ఉన్నామో, మరలా దాన్ని ప్రవచనంగా ఇక్కడ దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. బాలాము నోట్లో మాట్లాడించిన మాటలన్నీ కూడా దేవుని యొక్క ప్రవచనాలు అవి. సో అట్టి రీతిగానే వారి యొక్క జీవితాలు తర్వాత నడుస్తా ఉన్నాయి. సో ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశము ఆక్యుపై చేసిన తర్వాత ఈ కనానీయులు ఏం చేశారంట, కనానీయులు మరలా అక్కడున్న శత్రువులతో అమాలేకీలు అక్కడున్న శత్రువులతో కలిసి ఇశ్రాయేల్ మీద అటాక్ చేయటం మొదలు పెట్టారు. జాగ్రత్తగా గమనిద్దాం. జడ్జెస్, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే,
చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీలను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి 7 సంవత్సరాలు మిద్యానీయులు అమాలేకీలు అక్కడున్న తూర్పునున్న వారందరూ కలిసి ఏం చేశారంట? ఇశ్రాయేల్కున్న స్వాస్థ్యం, వారి యొక్క వారి యొక్క దేశంలో ఉన్న ల్యాండ్, వారి యొక్క సప్లై మొత్తాన్ని వారు నాశనం చేసేశారు. అంటే 7 సంవత్సరాలు వారికి ఫుడ్ లేకుండా చేశారు. వీరు శత్రువులతో కలిసి ఇశ్రాయేల్ మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకొక సందర్భం చూస్తే న్యాయాధిపతులు 14వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భం మనం ఉంటుంది, చూద్దాం. సారీ, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 15వ వచనం. ఐ థింక్ నేను ఇది మిస్ అయ్యాను. కనానీయులతో ఒక ప్రాంతంలో వారు కలిసి వారు అటాక్ చేస్తారు. ఐ థింక్ ఒక్క నిమిషం. ఓకే, ఆ వచనం నేను తర్వాత మీకు చెప్తాను. తర్వాత మోయాబీలతో కూడా కలిసి వారు అటాక్ చేస్తారు. వారి యొక్క రియలైజేషన్ ఎక్కడా లేదు, కానీ వారు కంటిన్యూగా వీరికి ఎగనెస్ట్ గా వీరిని చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం. అతడు అమ్మోనీలను అమాలేకీలను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇక్కడ కనానీయులతో పాటు వీరు కలిసి ఏం చేశారు? ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను వారి యొక్క ల్యాండ్స్, వారి యొక్క పంటలు, వారి యొక్క స్వాస్థ్యం అంతా కూడా వీరు పాడు చేస్తా ఉన్నారు. సో వీరు ఇలాగూ ఇశ్రాయేల్ ప్రజలను వారు హింసిస్తూనే ఉన్నారు. సో అయితే దేవుడు తర్వాత ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజల మీద మొదటి రాజు అయిన సౌలు వచ్చాడో, సౌలుకి దేవుడు ఈ యొక్క టాస్క్ ఇచ్చాడు. ఏమిచ్చాడో మనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు చెప్తాడు. సౌలును పిలిచి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిదిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి అందరినీ బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను కంప్లీట్ గా వారి నిర్మూలం చేయమని దేవుడు కమాండ్ ఇచ్చాడు. ఒక ఆజ్ఞ జారీ చేశాడు సౌలుకి. అయితే సౌలు ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళి మరి తనకి శ్రేష్టం అంటే మంచి కనిపించిన ఏమో వదిలేసి తన మిగిలిన వారిని చంపి అక్కడున్న రాజును పట్టుకుని తీసుకొస్తాడు. సో దానికి దేవుడు తన్ని పార్షియల్ డిజోబీడియన్స్ ని దేవుడు దాన్ని చాలా తీవ్రంగా పరిగణించి సౌలు యొక్క సింహాసనాన్ని మరి అక్కడి నుంచి తన యొక్క సింహాసనాన్ని తప్పించిన విధానాన్ని కూడా మనం చూస్తాం. దేవుడేమో యుద్ధం అని ప్రకటిస్తే ఆయన బిడ్డలు ఆ యుద్ధం కాకుండా వేరే విధంగా చేస్తే దేవుడు దాన్ని స్పేర్ చేయడు. తర్వాత సమూయేలు వచ్చి మరి ఆ రాజును చంపిన విధానం కూడా మనం చూస్తాం. సౌలు కొంతమందిని విడిచిపెట్టేశాడంట. ఆ సమయంలో కొంతమంది పారిపోయారు. అమాలేకీయులు నిర్మూలం చేయమంటే సౌలు అందరినీ చేయకుండా వదిలేశాడు. సో అప్పుడు ఏమైందంటే మరలా అమాలేకీయులు వారు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తే మరలా ఇక్కడ దావీదు మీద అటాక్ చేయడానికి వస్తారు. 30వ అధ్యాయంలో మనము చూస్తే మొదటి వచనంలో, దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణపు దేశం మీదను సిగ్లక్ మీదను పడి, ఇక్కడ దావీదు వేరే ప్రాంతానికి వెళ్తే దావీదుతో పాటు ఉన్న వారిని అందరినీ అమాలేకీయులు సిగ్లక్ మీద పడి దాన్ని తగలబెట్టి వారందరినీ తీసుకుని మరి వారిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత దావీదు అమాలేకీయులతో యుద్ధం చేసి మరలా వస్తాడు. అయితే చూడండి, ఎక్కడ కూడా వీరు స్పేర్ అవుతూనే ఉన్నారు. వారు ఎంతో కొంతమంది మిగిలిపోతా ఉన్నారు, వారు స్పేర్ అవుతూ ఉన్నారు. కానీ ఒకనొక సందర్భం వచ్చింది. చూడండి, హిజ్కియా టైంలో వచ్చేటప్పటికి మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ హిజ్కియా ఏం చేస్తాడంటే, ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 42వ వచనంలో చూడండి, షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైన ఇషీ కుమారులను పెలటియాను నెహరియాను రెఫయాను ఉజ్జీయులను అధిపతులుగా నిర్ణయించుకుని సేయూరు మన్యమునకు పోయి అమాలేకీల్లో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురం ఉన్నారు. ఇక్కడ కంప్లీట్ గా
వారిని హతము చేశారు అన్న మాటను మనం చూస్తాం. అయితే ఈ హతము చేసిన వారిలో కూడా ఇంకొంతమంది తప్పించుకుని పోయారు. వారు ఎక్కడున్నారంటే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనకు తెలుసు ఎస్తేరుకు మొర్దెకైకి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఎవరో కాదు, హామాను. ఆ హామాను ఎవరు అని మనము చూస్తే ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఉన్న భాగాన్ని మనం చూస్తాం. షూషాను కోట యందు యూదులు 500 మంది చంపి 9 నుంచి 15 వచనాల వరకు చూడండి. యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. ఇక్కడ హామాను కూడా మనము నాశనం చేసిన విషయాన్ని మనము చూస్తాం. 13వ వచనంలో చూడండి. ఉమ్, ఆ ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఈ దినము జరిగిన చొప్పున షూషాను యందున యూదులు రేపును చేయనట్లుగా హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా సెలవీయుడనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. ఈ హామాను గురించి ఒక మాట మనము చూసినట్లయితే ఇతను అగాతీయుడు అన్న మాట మనము చూస్తాం. తన యొక్క రెఫరెన్స్ నేను ఒక్కసారి మీకు చెప్తాను. తన యొక్క ఇంట్రడక్షన్ లోనే ఆ యొక్క రిఫరెన్స్ ఉంటుంది. సో అగాతీయుడు ఎవరో కాదు, అమాలేకీల రాజైన అగగు ఎవరైతే ఉన్నారో తన యొక్క సంతానానికి సంబంధించి ఈ హామాను అని స్కాలర్స్ చెప్తా ఉన్నారు. అయితే ఆ రోజు పర్టికులర్ గా హామాను చంపిన రోజు హామాను బంధువుల్ని గాని, హామాను కుటుంబాన్ని గాని, ఆయన పిల్లల్ని గాని, అలాగే ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆ రోజు చంపారు అన్న దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సో అమాలేకీలు ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధం ప్రకటించారు. వారు ఎంత షేమును వారు కూడగట్టుకున్నారంటే వారి జీవితాలు, వారి తరాలు మారలేదు. తర్వాత కూడా వారు వ్యతిరేకంగానే వారు ఆయన ప్రజల మీద దాడి చేస్తూనే ఉన్నారు. న్యాయాధిపతుల సమయంలో, మరి మొదటి రాజుల సమయంలో మనము చూస్తా ఉన్నప్పుడు వారి యొక్క శేషం అలాగ మిగిలిపోతా ఉంది. కానీ ఎస్తేరు సమయానికి వచ్చేటప్పటికి దేవుని యొక్క వాగ్దానం నెరవేరింది. అంటే దేవుడు సమయం ఇస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనానికి వ్యతిరేకంగా విరోధంగా చేయెత్తిన వారిని తరతరములకు యుద్ధము అన్న మాటను దేవుడు నెరవేర్చిన విధానాన్ని నేను చెప్తా ఉన్నాను. సో జాగ్రత్తగా ఈ మాటను మనం గమనిస్తే దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు ఒక్క మాట అన్నాడు. అబ్రహామా, నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించిన వారు శపించబడతారు. దేవుని యొక్క వాగ్దానము ఆయన బిడ్డలను హతము చేయాలని, ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా వారిని శత్రువులుగా వారిని వెంటాడాలని ఎవరైతే ప్లాన్ చేశారో ఆ యొక్క వాగ్దానపు నెరవేర్పు, దేవుడు జ్ఞాపకార్థంగా చెప్పిన మాట నెరవేర్పు ఎస్తేరు సమయానికి వచ్చినప్పటికీ అది నెరవేరింది. సో అయితే అమాలేకీల్ని మనము ఎలా చూడాలి అంటే ఈ మాట జాగ్రత్తగా గమనిద్దాం. అమాలేకీలు శత్రువులుగా ఇశ్రాయేల్ ప్రజలను దాడి చేస్తూనే ఉన్నారు భౌతికంగా. సో అమాలేకీల్ని మనము ఎలా చూడాలంటే అమాలేకీలు మన శరీరానికి సాదృశ్యం. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ శరీరము, ఈ ఫ్లెష్ ఎప్పుడు కూడా ఆత్మకు విరోధముగా పోరాడుతూనే ఉంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే శరీరం ఆత్మకు, ఆత్మకు శరీరంకు విరోధముగా పోరాడుతూ ఉంది. ఈ పోరాటము ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ పోరాటము మన ఆత్మీయంగా మనము వెళ్తున్న మన జీవితాల్లో ఈ పోరాటం మనకి ఎప్పుడు ఉంటుంది. కానీ చివరికి గెలిచేది ఆత్మ గెలుస్తుంది. సో ఈ శరీరం ఎప్పుడు కూడా అన్స్పిరిచువల్ ఆస్పెక్ట్ లోనే ఇది ప్రయత్నిస్తూ ఉంటది, లేదా ఎప్పుడు కూడా యుద్ధం ప్రకటిస్తూ ఉంటది. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలనుకుంటే, దేవునిలో ఎక్కువగా దేవుని కొరకు బలపడాలని ప్రయత్నిస్తూ ఉంటే శరీరం అంటది నువ్వు చేయలేవు, నీ కష్టం, నీకు అనారోగ్యం, నువ్వు కూర్చోలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు నుంచోలేవు, ప్రార్థన చేయాలంటే బయటికి రానివ్వదు. అంటే ఎప్పుడు కూడా ఈ శరీరము ఆత్మకు విరోధముగా పోరాడుతూనే ఉంటది. అయితే వాటినన్నిటినీ జయించే శక్తిని దేవుడు మనకిచ్చాడు. అమాలేకీల్ని దేవుడు తరతరములకు యుద్ధమని చివరకు వారిని ఎట్లా సమూలముగా నాశనం చేశాడో శరీరపు క్రియలను కూడా జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనము స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో ఉన్నప్పుడు. మనము ఏ విధంగా మన యొక్క లైఫ్ ను మనం చూస్తామనే దాని మీద మన యొక్క స్పిరిచువల్ జర్నీ ఆధారపడి ఉంటది. అందుకే మనం మనస్సు మారి రూపాంతరము చెందితేనే మనము సజీవ యాగముగా సమర్పించబడతాం.
అక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు రోమా పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో, తర్వాత మీరు చదవచ్చు. ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక. శరీరం ఎప్పుడు కూడా లోక మర్యాద, లోక గౌరవం, లోక ఆశలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు, వీటిల మీదే మనసు పెడుతుంది. కానీ ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన సంగతులను ఆలోచన చేస్తుంది. ఆత్మ నిత్యత్వం కొరకు చూస్తే శరీరము లోకానికి సంబంధించి ఎప్పుడు కూడా యుద్ధమే. ఈ రెండిటికి మధ్యలో యుద్ధమే. కానీ యుద్ధంలో మనము శరీరాన్ని గెలిపిస్తామా, ఆత్మను గెలిపిస్తామా అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఆయన బిడ్డలను గెలిపించాడు, శరీరాన్ని ఓడగొట్టాడు, అనగా అమాలేకీలకి అపజయం ఇచ్చాడు. ఎంత ఎంత కనికరం లేకుండా వారు చేశారో దేవుడు వారికి అంత కనికరం ఇచ్చాడు. కానీ చివరికి గెలిచింది ఇశ్రాయేల్ ప్రజలే. సో ఈ మూడవ సెషన్లో దేవుని యొక్క వార్నింగ్ నెరవేర్పు, అలాగే ఆ యుద్ధ పరిస్థితుల్లో దేవుని యొక్క ధ్వజాన్ని ఎత్తిపెట్టుకున్నప్పుడు, విజయుడైన దేవుణ్ణి మన జీవితాల్లో మనం ఎత్తిపెట్టినప్పుడు శత్రువు మీద మనకు విజయం, అపవాదికి అపజయం. ఈరోజు మనము నేర్చుకున్న ఈ మాటలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజు అమాలేకీల గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అమాలేకీలు ఎటు రీతిగా ఇశ్రాయేల్ ప్రజల మీద వారు అటాక్ చేశారో, వారి యొక్క పరిస్థితి ఏమిటో, ఏ విధంగా ఆలోచన చేయకుండా వారు చేసిన కారణమో దేవుడు దాన్ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాడు. మన మీద ఏ దాడి అయినా, ఎవరైనా మరి వితౌట్ ఎనీ రీజన్, హేతువు లేకుండా వారు చేసిన ప్రతి దాడిని దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని ఈ భాగం ద్వారా గుర్తు చేస్తా ఉన్నాడు. అలాగే దేవుని యొక్క ధ్వజమును ఎత్తి పట్టుకున్నప్పుడు, కేవలం ఆయన నామాన్ని ఎత్తిపట్టినప్పుడు విజయం. కేవలం ఆయన నామాన్ని ఎత్తిపట్టినప్పుడు మోషేతో పాటు ఉన్న వారికి విజయం ఎలా ఇచ్చాడో, ఈరోజు కేవలం ఎత్తబడిన యేసు ప్రభు వారి యొక్క సిలువను మనము ఎత్తి పట్టుకుంటే, ఆ ధ్వజమును మనం ఎత్తి పట్టుకుంటే, రేపు అనేక మంది ఆ ధ్వజమును ఆశ్రయించడానికి మనం కారణమవుతాం. నశించిపోతున్న వారికి ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే విశ్వాసము మనం కలగజేయవలసింది ఏమిటంటే, యేసు అను రక్షకుడు, ఆయన మనుషులందరికీ రక్షకుడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికి నిత్య జీవం ఇస్తా అన్నాడు. అయితే దానికి మనం చేయవలసింది ఆ ధ్వజమును ఎత్తిపట్టి దేవుని యొక్క నామాన్ని మనము అందరికీ చూపించే విధంగా మన జీవితాలు కానీ, మన ప్రార్థనలు కానీ ఉన్నప్పుడు అనేక మందిని దేవుడు ఆకర్షిస్తాడు. జెహోవా నిస్సి ఎక్స్పీరియన్సెస్ మనకి కేవలం రెఫదీం అనుభవాల్లోనే దేవుడు మనకి దయచేస్తాడు. ఎర్ర సముద్రపు అనుభవాల్లో కాదు. మన పార్టిసిపేషన్ దేవుడు అడుగుతా ఉన్నాడు. చివరిగా అమాలేకీల్ని దేవుడు ఎటు రీతిగా ఆయన నాశనం చేశాడో, మన శరీర క్రియలన్నిటిని కూడా దేవుడు ఒకరోజు వాటి మీద మనకి విజయం ఇవ్వబోతా ఉన్నాడు. వారెప్పుడు శరీరానికి సాదృశ్యమే. వారెప్పుడు అటాక్ చేస్తూనే ఉంటారు. మన యొక్క సర్వైవల్ అంటే మనకు కావాల్సిన ఆహారాన్ని కూడా వారు దోచుకుని పోతా ఉంటారు. మన పంటలను దోచుకుపోతారు, మన ఫలాలను దోచుకుని పోతారు, మన యొక్క ఆత్మీయమైన ప్రతి దాన్ని దోచుకుని పోతానే ఉంటారు వాళ్ళు. గనుక మనము ఆ శరీరం మీద విజయం సాధించాలి అంటే దేవుని యొక్క ఉద్దేశంలో మన యొక్క మనస్సును ఆత్మకార్యాల వైపు మనము తిప్పుకోవాలి. లోక మర్యాదను మనం వదిలి ఆత్మకార్యాల వైపు మన జీవితాలను తిప్పుకుందాం. అటు రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన దీవెనలను పొందుకుని ఇంకను బలంగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం.